హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మనం ఒక్కోసారి పప్పు చేస్తే అది మిగిలిపోతూ ఉంటుంది. ఆ పప్పుతోటి అయితే మంచి రసం అయితే పెట్టి చూపించబోతున్నాను. అది ఏ పప్పు అయినా పర్వాలేదు, అది టమాటా పప్పు అయినా, దోసకాయ పప్పు లేదా ఆకుకూరతో చేసిన పప్పుతోనైనా ఈ రసం పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి జలుబు చేసినప్పుడు కానీ లేదా దగ్గుగా ఉన్నప్పుడు ఈ రసాన్ని కనుక పెట్టి తాగేశారంటే అది చాలా మనకి రిలీఫ్గా అనిపిస్తుంది. ముక్కు అలాగే గొంతు కూడా. ఈ రసము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రసాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఈ రసాన్ని ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాము. ముందుగా ఈ రసం పెట్టడానికి ఒక పౌడర్ని అయితే రెడీ చేసుకుందాము. దానికోసం ఒక హాఫ్ స్పూను జీలకర్ర, అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాలు, దీంతోపాటు ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇది కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచుకునేది లేకపోయినప్పుడు మిక్సీ జార్లో వేసుకొనైనా పల్స్ మోడ్లో పెట్టేసేసి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము కచ్చా పచ్చాగా అయితే ఒకసారి దంచుకుందాము. మనకి కచ్చా పచ్చాగా చక్కగా నలిగిపోయింది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత మరొక బౌల్లో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉసిరికాయ సైజంత చింతపండుని పులుసులాగా తీసి ఈ టమాటాల్లో వేసుకొని ఈ టమాటాలని కొంచెం మెత్తగా నలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక 1/2 టీ స్పూను ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకొని ఆవాలు జీలకర్ర అనేది కొంచెం చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని చిలికలుగా చేసి వేసుకోండి. ఈ రసానికి పచ్చిమిర్చి చేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని దాంతోపాటు కొంచెం ఇంగువను కూడా వేసుకొని తాలింపు అనేది బాగా వేగితే మనకి రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా చింతపండు పులుసును వేసుకోవాలి. తర్వాత మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ పులుసు అనేది కొంచెం తెల్లనివ్వాలి. ఒక 2-3 నిమిషాలకి పులుసు అనేది ఈ విధంగా తెల్లుతుంది కదా. ఒక్కసారి మిక్స్ చేసుకొని మనము ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, మిరియాల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కానీ పులుపు లేదా కారం అనేది మనం వేసిన పెప్పరు ఆ కారం ఉంది కదా సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా తెల్లనివ్వాలి. రసం అనేది బాగా తెల్లుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో పప్పునైతే మిగిలిపోయి ఉన్న పప్పుని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ పప్పు వేసిన తర్వాత కూడా 2-3 పొంగులు వచ్చేంత వరకు రసాన్ని అయితే తెల్లనివ్వాలి. 2-3 పొంగులు వచ్చి బాగా తెల్లిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. మీకు కూడా ఎప్పుడైనా ఇంట్లో కనుక పప్పు ఏదైనా మిగిలిపోతే ఆ పప్పుని వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఒకసారి రసం చేయండి. వేడివేడిగా చాలా బాగుంటుంది. నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.